అమ్మాయి సహి ఒక్క మాట చాలు. ఎలా ఉన్నాయి? దేని గురించి అనుకుంటున్నారా? నేనైతే రీసెంట్గా పిల్లల కోసం హాయ్ అండి అందరికీ కూడా, నేను మీ అనిత. నేనైతే రీసెంట్గా ఇంక పిల్లల కోసం స్నాక్స్ ఏం లేవని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే జంతికలు అయితే చేయించుకున్నానండి, బియ్య పిండితో అనమాట. కరకరలాడే జంతికలు చాలా బాగా వచ్చినాయి అనమాట. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి. సో వాళ్ళు బాగుందంటే అంతకంటే మనకు కావాల్సింది ఏముంది చెప్పండి, వాళ్ళ కోసమే కదా మనం ఏం చేసినా కానీ. సో ఇంకా వాళ్ళే బెస్ట్ అండ్ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు, సూపర్ అని కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఇంకా అంతకంటే ఏ తల్లికైనా ఆనందం ఉండదు కదా. సో నేనైతే ఇంక రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జంతికలు అయితే చేయించుకున్నానండి. సో దీనికైతే నేను ఎప్పుడు ఎలా చేసుకుంటామని చెప్పేసి ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఓకే చేసుకోవడం వస్తే సరేనే, నేను ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటాను. కరకరలాడుతూ నూనె గట్టి ఏం పీల్చకుండా చాలా నీట్గా వస్తాయి అనమాట. మా సిస్టర్స్ చాలా బాగా చేస్తారు. సో అయితే ఇంక రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా నేను చేయించుకున్నానండి, చాలా బాగా వచ్చినవి. సో దీనికోసం అయితే ముందుగా బియ్యం పిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం శనగపిండి కూడా వేసి, వాము వేసి, ఇంకా వేడి నీళ్ళతో అయితే పిండి అయితే మొత్తం ఉక్కడం పడతారంటారు కదండి, అలా అయితే వేడి నీళ్ళతో మొత్తం అంతా కలిపి అయితే పిండి పక్కన పెట్టుకున్నాము. సో ఇందులో ఉప్పు కూడా, సాల్ట్ అనేది వేయడం కంటే కళ్ళుప్పు ఇలా వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల బియ్య పిండితో చేసి ఏ వంటకమేనండి ఇలా ఉక్కడం పట్టినప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళలో కళ్ళుప్పు వేసుకుని ఆ ఉప్పు నీళ్ళు కలుపుకోవడం వల్ల పిండికి టేస్ట్ వస్తుంది. మనం చేసుకుని దేనికైనా టేస్ట్ వస్తుందండి. సాల్ట్ వేయడం కంటే ఇలా ఉప్పు కలుపుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అనమాట. మేము ఇప్పుడు ఇలానే కలుపుతాము. తర్వాత ఇంకా పిండి అంతా కలిపి పక్కన పెట్టుకుని ఇంకా అందులో కట్టెల పొయ్యి అంటే తెలిసిందే కదా, హెల్త్గా మంచిది. ఇంకా మనకు చాలా సహజంగా మన పల్లెటూరులో వండుకునే కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా కానీ బాగుంటుంది కదండి. సో అందులో అయితే ఇంకా అది పెట్టేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత మనం జంతికలు చూసారు కదా. జంతికలు మా అమ్మమ్మ కాలం నాటి నుంచి మా జంతికలు చేసేది ఇదేనండి. మేము ఎప్పుడు కూడా మార్చలేదు ఇప్పటి వరకు, పాత ఎంతైనా బాగుంటాయి కదా. సో అందుకే మా మమ్మీ ఇప్పటి వరకు చేయలేదు. మేము ఎప్పుడు జంతికలు చేసిన దీంతోనే చేస్తాం. ఇప్పుడు కొత్త చాలా వచ్చినాయి కానీ చేంజ్ చేయలేదండి, ఇవే ఉంచుకున్నాం అనమాట. సో చూసారు కదా, జంతికలు చేసే దాంతో మనం ఇలా జంతికలు వత్తుకుని వేసేసుకుంటే అంతేనండి, ఆయిల్లో ఫ్రై అయిపోతాయి నీట్గా. మన కరకరలాడే జంతికలు చాలా బాగుంటాయి అనమాట. పిండి బాగా మెత్తగా కాకుండా కొంచెం టైట్గా కలుపుకుంటేనే నూనె పీల్చకుండా బాగా వస్తాయండి. సో చూస్తున్నారు కదా, ఏ ఫెస్టివల్కైనా దేనికైనా ఒక పండగకైనా దేనికైనా కానీ మాకు జంతికలు ఉండాల్సిందే అనమాట. ఎందుకంటే స్వీట్ ఎంత తిన్నా కానీ హాట్ తిన్నా రుచే రాదు కదండి, హాట్లో ఉన్న రుచే రాదు. స్వీట్ ఎక్కువ తినలేం కానీ హాట్ అయితే ఎక్కువ తింటాం కదా. సో ఎందుకే ప్రతిదానికి కూడా మేము జంతికలు అప్పుడప్పుడు కూడా పిల్లలకి మేము చేసుకుంటాం అనమాట జంతికలు. సో చూస్తున్నారు కదా, ఇలా మనం జంతికల్లా ఒత్తుకుని చేసేసుకోవడమే. మరి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే నేను చేసిన స్పెషల్ జంతికలు చూసారు ఎంత బాగా వచ్చినాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.